హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ అండి. విలేజ్ స్టైల్లో చేశాను. ప్రాసెస్ చూద్దాం పదండి. మటన్ని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మటన్లోకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి ఆకు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై కావడానికి సాల్ట్ వేసుకోవాలి. త్వరగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక 20-25 పుదీనా ఆకులు వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. మటన్ని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 20-25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, నేను 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. అలా ఉడికింది. మొత్తం ఒక 30-35 నిమిషాలలో కర్రీ రెడీ అవుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వెనుకట మనకు అమ్మమ్మలు, నానమ్మలు ఇలాంటి మట్టి పాత్రలోనే వండినమని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో వండితే సూపర్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ. బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక 500 ml వాటర్ తీసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను. చివర్లో కొత్తిమీర వేసుకున్నాను. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత కూర రెడీ. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. చపాతీలోకైనా, రైస్లోకైనా, బగారన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి మటన్ కర్రీ విలేజ్ స్టైల్లో. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.